ఒక సామాన్య కార్ డ్రైవర్ కు ముగ్గురు కుమార్తెలే. అయితే ఆ డ్రైవర్ కుమార్తెలే కదా అని చూడకుండా ఎంతో కష్టపడి చదివించాడు. దీంతో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం. ఈ ముగ్గురు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన జాలాది కుటుంబరావు పావని దంపతుల కుమార్తెలు. పెద్ద కుమార్తె అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లను, రెండో కుమార్తె పంచాయతీరాజ్లను ప్రభుత్వ కొరువులు సంపాదించగా తాజాగా ఇప్పుడు మూడో కుమార్తె అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ లో గ్రూప్ 1లో ఉద్యోగం సంపాదించింది. ఔరా అనిపిస్తోంది. ఇంతటితో తన ప్రయత్నం ఆపనని, ఐఏఎస్ ఆఫీసర్గా ర్యాంక్ సాధించడం తన లక్ష్యమని రమ్యశ్రీ చెప్తోంది. మట్టిలో మాణిక్యంలా పేదరికాన్ని జయించి గ్రూప్ 1లో అత్యున్నత స్థాయి ర్యాంక్ సాధించిన రమ్యశ్రీని ఆ గ్రామస్తులతో పాటు పలువురు అభినందిస్తున్నారు. గ్రూప్ 1 సాధించిన రమ్యశ్రీతో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. టెంపరీగా వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్ స్టార్టింగ్ నుంచి పెద్ద అమ్మాయి ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదివింది 10th వరకు. అక్కడి నుంచి అగ్రికల్చర్ డిప్లొమా సాలూరు. పాప నిద్ర ఒక చోట చదివాడు. తర్వాత జాబ్ వచ్చింది. పెళ్ళి ఆగిపోయింది. ఇంజనీరింగ్ జాయిన్ అయింది కానీ భీమవరం జాబ్ వచ్చిందని ఆగిపోయింది. చదివిన తర్వాత హైదరాబాద్ ఇంజనీరింగ్ ఏంటి ఈసీయా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద తాడేపల్లి గ్రామంలో ఉన్నాం. అయితే ఈ పెద్ద తాడేపల్లి గ్రామంలో ఇది మేజర్ పంచాయతీ. మేజర్ పంచాయతీకి సంబంధించిన ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబంలో ఒక చిన్న అమ్మాయి గ్రూప్ 1లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గా ఎంపిక కాబడింది. అయితే బాగా సాధారణ కుటుంబంలో జన్మించిన ఏదైతే జాలాది కుటుంబరావు సునీత దంపతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సాధించడం కూడా ఒక ఘనంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం రావడమే చాలా కష్టంగా మారిన నేపథ్యంలో ముగ్గురు కుమార్తెలు కూడా కష్టపడి చదివి ఆ సరస్వతి పుత్రికలుగా ఇక్కడ పేరొందిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే తండ్రి డ్రైవింగ్ సాధారణంగా ఒక డ్రైవర్గా పనిచేస్తూ, తాను ఒక కార్ డ్రైవర్గా, ఇప్పుడు ఒక బస్ డ్రైవర్గా, స్కూల్ బస్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు. తల్లి సునీత హౌస్ వైఫ్గా తన కెరీర్ను ప్రారంభించి ఇప్పుడు అంగన్వాడీ టీచర్గా ఉన్నారు. అయితే ముగ్గురు కుమార్తెలు కూడా వాళ్ళు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని సఫలీకృతం చేశారని చెప్పాలి. అయితే ఇప్పుడు గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన రమ్యశ్రీ మనతో ఉన్నారు. అసలు ఆమె పట్టుదలకు, ఆమె చదువు పట్టుదలకు ఆమె నిదర్శనంగా చెప్పాలి. అయితే ఫస్ట్ టైంలో కోచింగ్ టైంలో ఒకసారి ట్రై చేసిన మెయిన్స్కి సెలెక్ట్ కాకపోయినా పట్టు వదలని విక్రమార్కురాలుగా ఆమె ప్రయత్నించి నెక్స్ట్ అటెంప్ట్లోనే మంచి విజయం సాధించారని చెప్పాలి. అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరమ్మా? మీ స్టడీస్కి కానీ లేదంటే మీరు ఇలా గ్రూప్ 1కి వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది? నా ఇన్స్పిరేషన్ మా ఫాదరేనండి. ముగ్గురు అమ్మాయిలైనా కానీ ఇక్కడ ఆగకుండా చదివించారు. ఎప్పటికైనా వాళ్ళని హై పొజిషన్లో పెట్టాలని నా టార్గెట్. అందుకే నేను గ్రూప్స్, అసలు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. ప్యారలల్గా గ్రూప్స్ పడిందని గ్రూప్స్ రాశాను. ఇంకా ఇక్కడతో ఆపేస్తారమ్మా, లేదంటే మంచి ఉద్యోగాన్ని సాధించారు కాబట్టి చదువు ఆపి కెరీరా, లేదంటే మళ్ళీ ఇంకేమన్నా మీ గోల్ ఏమైనా ఉందా? నా గోల్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనండి. నేను యూపీఎస్సీ రాస్తాను. లాస్ట్ టైం రాశాను, మెయిన్స్ వరకు వెళ్ళాను. మళ్ళీ గ్రూప్ 1 పడిందని ఆపాను. మళ్ళీ అది కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఈ స్టేట్ ట్యాక్స్ కమిషనర్ గా జాబ్ జాయిన్ అయ్యి చదువుతారంటున్నారా, లేదంటే మళ్ళీ దాన్నే ప్రయత్నం చేస్తారా? అసలు ఏంటి, ఎలా మీ కెరీర్ ఎలా ఉండబోతుంది? జాబ్ లో జాయిన్ అయ్యి ప్యారల్ గా చదువుకుంటానండి. ఎప్పుడమ్మా జాయిన్ అయ్యే జాబ్ లో? జాయినింగ్ ఒక 1 month 2 months పడుతుందండి. ప్రొసీజర్ ఉంటది. ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత జాయినింగ్ ఆర్డర్స్ ఉంటాయి. సాధారణంగా రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మనం కొంత చదువుకుంటే చాలు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని సాటిస్ఫై అవుతారు. మీలో ఆ సాటిస్ఫాక్షన్ కనబడట్లేదు ఏంటి అసలు? రిజర్వేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ సెక్షన్స్ కి ఇచ్చారు. ఎంత రిజర్వేషన్ ఉన్నా ఇప్పుడు రిజర్వేషన్ లో కూడా కాంపిటీషన్ అంతే ఉందండి. రిజర్వేషన్ ఉందని ఒక్కటే కాదు, హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. ఫైనల్ గా మీ గోల్ ఏంటి? నా గోల్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనండి. ఇప్పుడు దానికి చదువుతాను మళ్ళీ.
ఇది కంటిన్యూ చేస్తూనే అది చదువుతాను. ఎప్పుడున్నాయమ్మా అవి ఎగ్జామ్స్? అది ఎవ్రీ ఇయర్ పడుతుందండి. ఇప్పుడు మళ్ళీ మేలో కూడా ఎగ్జామ్ ఉంది, కానీ నేను నెక్స్ట్ ఇయర్ రాస్తాను. ఇప్పుడు ఈ ఇయర్ రాయను. దానికి ప్రిపేర్ అవుతానండి మళ్ళీ. అది రమ్యశ్రీ చెప్తున్న మాట. అయితే ఉద్యోగం అయితే మంచి ఉద్యోగం సంపాదించిన ఇంకా తన కెరీర్ లో ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే ఒక IAS గా నిలబడాలన్నది ఆమె తపన కోరికగా చెప్తుంది. ఆమె ఆశ నెరవేరాలని రచ్చ మీడియా కూడా కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.